ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి పరిణామాలు కనుక మనం చూస్తే భారతదేశంలోనే కాదు ప్రతి దేశంలో కూడా ఆందోళన కలిగించేటటువంటి ప్రధానమైనటువంటి అంశాల్లో బ్యాంకులు కుప్పకూలడం. అది ఈ మధ్యకాలంలో మనం చూస్తే సిలికాన్ వ్యాలీ బ్యాంక్ అనేటటువంటి ఒక అమెరికాలో ఉండే లార్జెస్ట్ బ్యాంక్స్లో ఒకటైనటువంటి ఆ బ్యాంకు కుప్పకూలటం, దాని తర్వాత కొద్ది రోజులకే సిగ్నేచర్ బ్యాంక్ అనేటటువంటి మరొక పెద్ద బ్యాంక్ కుప్పకూలటం అనేటటువంటిది రెండు కూడా ప్రపంచవ్యాప్తంగా బ్యాంకింగ్ రంగంలో పనిచేసేటటువంటి వ్యక్తులే కాకుండా బ్యాంకింగ్ రంగం ద్వారా ప్రజలందరూ కూడా చాలా ఆర్థిక పరంగా ఎదగాలి అనేటటువంటి అంశంతో ప్రజల దగ్గర నుంచి డిపాజిట్లు సేకరించినటువంటి ప్రతి ఒక్క బ్యాంకు ఆందోళన కలిగించేటటువంటి అంశాల్లో ఉన్నారనేటటువంటిది మనం తప్పనిసరిగా వాటి మీద ఆలోచించాల్సినటువంటి విషయం. అయితే ఇప్పుడు మనం చూస్తే ఈ సిలికాన్ వ్యాలీ బ్యాంక్ అంటే ఎస్వీబీ బ్యాంక్గా దీన్ని మనం పిలుచుకునేటటువంటి ఈ బ్యాంకు ఫెయిల్ అవ్వడానికి గల కారణాలు ఏమిటి, వారి యొక్క పెరుగుదల ఏ రకంగా ఉంది, సో వారికి ప్రభుత్వాల నుంచి ఏ రకమైనటువంటి ఒత్తిళ్లు కానీ సహాయాలు కానీ అందుతున్నాయి వచ్చాయి అనేటటువంటి దాన్ని మనం చూస్తే ఈ సిలికాన్ వ్యాలీ బ్యాంక్ అనేటటువంటి బ్యాంకు 1983వ సంవత్సరంలో అమెరికాలో అట్లాంటా అనేటటువంటి ఒక ప్రదేశంలో ఏర్పడినటువంటి బ్యాంక్ ఇది. సో ఈ బ్యాంకు అతి కొద్ది కాలంలోనే లార్జెస్ట్ బ్యాంక్స్లో ఒకటిగా ఉండటమే కాకుండా అమెరికాలో అతిపెద్ద 16వ లార్జెస్ట్ బ్యాంకుగా ఇది రికగ్నైజ్ కాబడింది. అయితే దీనికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే మిగతా అనేక బ్యాంకుల్లో ఎప్పుడైతే 2008వ సంవత్సరంలో ప్రపంచ ఆర్థిక సంక్షోభంలో కుప్పకూలినటువంటి అనేక ప్రధానమైనటువంటి అమెరికా బ్యాంకులతో కంపేర్ చేస్తే దీనికి ఉన్నటువంటి మూలధనం చాలా తక్కువగానే మనం గమనించవచ్చు. దాదాపు $212 బిలియన్, అంటే మన యొక్క భారతదేశంలో ఉండేటటువంటి వాల్యూతో కనుక మనం దీన్ని కనుక చెప్తే దాదాపుగా 22,000 కోట్ల రూపాయల మూలధనం కలిగినటువంటి బ్యాంక్ ఇది ఈ ఎస్వీబీ బ్యాంక్. అదే కనుక మనం అప్పుడు ఆ రోజున 2008వ సంవత్సరంలో ఫెయిల్ అయినటువంటి బ్యాంకుల జాబితాలో చూస్తే దానిలో అతిపెద్ద ప్రధానమైనటువంటి బ్యాంక్ ఏదైతే మనం దాన్ని కుప్పకూలిన దాన్ని చూసామో దాని యొక్క విలువ చూస్తే దాదాపు $252 ట్రిలియన్ యొక్క వాల్యూ ఉండేటటువంటి బ్యాంకులు ఇది. సో అనేక బ్యాంకులు అమెరికాలో ప్రధానంగా ఉండేటటువంటి లెహ్మాన్ బ్రదర్స్ అనేటటువంటి బ్యాంకుల దగ్గర నుంచి అన్నీ కుప్పకూలిపోయినాయి. సో ఆ ఆర్థిక సంక్షోభం తీవ్రంగా ఉండి కుప్పకూలి నేపథ్యంలో అమెరికాలోనే ఆగకుండా అనేక దేశాలకు అది పాకటం అనేటటువంటిది, అంటే ప్రపంచంలో ఉండేటటువంటి అన్ని దేశాల్లో ఉండే బ్యాంకులన్నీ కూడా ప్రైవేట్ బ్యాంకులే. ఒక భారతదేశంలో మాత్రమే ప్రధానమైన బ్యాంకులన్నీ కూడా పబ్లిక్ సెక్టార్ రంగంలో ఉన్నాయి. అంటే గవర్నమెంట్ యొక్క సావర్నిటీ, ప్రభుత్వాల యొక్క ఎష్యూరెన్స్ అనేటటువంటిది ఈ బ్యాంకులకు ఉంది. అంటే ఇవన్నీ కూడా ఇన్సులేట్ కాబడ్డాయి. అదే ఇక్కడ కూడా కొన్ని ప్రైవేట్ బ్యాంకులు ఉన్నాయి, ఓల్డ్ జనరేషన్ ప్రైవేట్ బ్యాంకులు ఉన్నాయి, న్యూ జనరేషన్ ప్రైవేట్ బ్యాంకులు ఉన్నాయి. కానీ భారతదేశంలో మాత్రమే ఈ తాకిడి ఎందుకు తాకలేదు? ప్రపంచవ్యాప్తంగా 2008వ సంవత్సరంలో ఏర్పడినటువంటి ఆర్థిక సంక్షోభంలో అమెరికా నుంచి మొదలు పెడితే యూరోప్కి వెళ్ళింది, యూరోప్ నుంచి ఇంగ్లాండ్కి వెళ్ళింది, ఇంగ్లాండ్ నుంచి స్విట్జర్లాండ్ దేశానికి వచ్చినాయి. అనేక దేశాలకి తాకినటువంటి తాకిడి భారతదేశానికి తాకకపోవడానికి ప్రధానమైన కారణం మన మాటల్లో చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఆనాడు ప్రధానిగా ఉండేటటువంటి మన్మోహన్ సింగ్ గారి లాంగ్వేజ్లో చెప్పాలి అని అంటే భారతదేశంలో అనేక బ్యాంకులు పబ్లిక్ సెక్టార్ రంగంలో ఉన్నాయి కాబట్టే ఆ ఆర్థిక సంక్షోభం ఇక్కడ బ్యాంకులకి తాకలేదు అని ఒక వాక్యాన్ని చెప్పినాడు ఆయన. సో దాని ప్రకారం చూస్తే ప్రైవేటు బ్యాంకులు మాత్రమే కుప్పకూలుతున్నాయి, పబ్లిక్ సెక్టార్ రంగ బ్యాంకులకి మా ఇన్సులేషన్ ఉంది అనేటటువంటిది చెప్పకనే చెప్పారు. ఆ రోజుల్లోనే ఒక వాదన టూ బిగ్ టు ఫెయిల్, అంటే ఎంత పెద్దగా ఎదిగితే అంత ఫెయిల్ అవ్వడానికి అవకాశం ఉంది అనేటటువంటి నానుడు కూడా ప్రచారంలోకి వచ్చింది. సో మేము పెరిగినాం కాబట్టి అతిపెద్ద బ్యాంకులన్నీ సేఫ్గా ఉన్నాయని కనుక ఎవరైనా వాదిస్తే అతిపెద్ద బ్యాంక్ అయినటువంటి ప్రపంచంలోనే అతిపెద్ద బ్యాంక్ అయినటువంటి లెహ్మాన్ బ్రదర్స్ ఎందుకు ఫెయిల్ అయింది? బట్ దానిలో వచ్చినటువంటి నానుడు ఏంటి? టూ బిగ్ టు ఫెయిల్, అతిపెద్దగా ఎప్పుడైతే అవుతుందో అది కుప్పకూలక తప్పదు. ఇవాళ అదానీ సామ్రాజ్యం అతిపెద్దగా ఎప్పుడైతే అయినాడో కుప్పకూలటం అనేటటువంటి సాధారణంగా జరిగేది. అంటే అతిపెద్దగా వ్యక్తులందరూ దీన్ని భయపడాల్సినటువంటి అవసరం లేదు, వాళ్ళు కుప్పకూలుతారని చెప్పడం అనేటటువంటిది నా ఉద్దేశం కాదు. బట్ పెద్దగా అయినంత మాత్రాన కుప్పకూలడానికి అవకాశం లేదు అనేటటువంటి వాదన 2008లో జరిగిన ఆర్థిక సంక్షోభం దానికి ఆన్సర్ చేసింది. బట్ ఇవాళ మనకు వచ్చేటప్పటికీ ఈ ఎస్వీబీ బ్యాంక్ కేవలం 22,000 కోట్ల రూపాయలతో మాత్రమే పెట్టుబడితో ఉండేటటువంటి ఈ బ్యాంక్, 1983వ సంవత్సరంలో ఏర్పడినటువంటి ఈ బ్యాంక్ $212 బిలియన్స్ ఏదైతే మూలధనం ఉందో ఈ వీటి యొక్క సామ్రాజ్యం
అమెరికా దేశంతో పాటుగా మరొక 11 దేశాలకు విస్తరించబడింది. ఈవెన్ భారతదేశానికి కూడా విస్తరించబడింది. భారతదేశంలో కూడా ఎస్వీబీకి బ్రాంచెస్ ఉన్నాయి, ఎస్వీబీ బిజినెస్ కూడా ఉన్నాయి. సో ప్రధానంగా వీరి దగ్గర ఉన్నటువంటి బిజినెస్ కనుక మనం చూస్తే ఇది స్టార్టప్ కంపెనీలకి ఎక్కువగా రుణాలు ఇచ్చినటువంటి బ్యాంక్ ఇది. నార్మల్గా స్టార్టప్ కంపెనీలు ఏంటంటే దాని పేరులోనే ఉంది స్టార్టప్ అనేటి, అంటే వాళ్ళు స్థాపించబడిన వెంటనే రుణం తీసుకోవటం. దేశంలో ఉండేటటువంటి బ్యాంకులు కానీ ప్రపంచంలో బ్యాంకులు కానీ స్టార్టప్ కంపెనీలకి రుణాలు ఇవ్వాలి అని అంటే అంత సులభంగా ముందుకు వచ్చేటటువంటి పరిస్థితి లేదు. అన్లెస్ ఆ ఎంటర్ప్రెన్యూర్ కనుక ముఖేష్ అంబానీ కొడుకో లేదా అదానీ గారి బావమరిదో లేదా మోడీ గారి సొంత తమ్ముడో ఇటువంటి వ్యక్తులకు గ్లామర్తో వాళ్ళు ఏర్పడాలి తప్పిస్తే సాధారణంగా స్కిల్స్ ఉండి క్వాలిటీ ఉండి ఒక సంస్థని నడపగలిగిన శక్తి ఉంది అని డిక్లేర్ చేసిన ఏ స్టార్టప్ కంపెనీకి కూడా ఏ బ్యాంకులు కూడా రుణాలు ఇచ్చినటువంటి అవకాశాలు లేని నేపథ్యంలో ఈ ఎస్వీబీ బ్యాంక్ అనేటటువంటి బ్యాంకు చాలా విరివిగా స్టార్టప్ కంపెనీలకు రుణాలు ఇచ్చింది. వాటికే కాకుండా వెంచర్ క్యాపిటలిస్టులకి టెక్నాలజీ సంస్థలకు కూడా అనేక మందికి వారికి రుణాలు ఇచ్చినారు. దాని ఫలితంగానే స్టార్టప్ కంపెనీలు వెంచర్ క్యాపిటలిస్టులు అట్లాగే టెక్నాలజీ సంస్థలన్నీ కూడా వాటిల్లో అధిక భాగం వారి ఖాతాలన్నీ కూడా వీరి దగ్గరే ఉన్నాయి ఎస్వీబీ బ్యాంకులో. ఖాతాలే కాకుండా ట్రాన్సాక్షన్స్ కూడా ఒక దేశం నుంచి మరొక దేశానికి జరిగేటటువంటి ట్రాన్సాక్షన్, సపోజ్ పర్టికులర్గా ఒక ప్రముఖమైనటువంటి ఒక టెక్నాలజీ సంస్థ అమెరికాలో ఏదైతే ఉందో వారికి వీరి దగ్గర ఖాతా ఉంటుంది. బట్ వారి యొక్క సామ్రాజ్యం ఒక 120-130 దేశాల్లో విస్తరించబడి ఉంటుంది. సో ఆ దేశాల నుంచి వచ్చేటటువంటి ట్రాన్స్ఫర్స్ అన్నీ కూడా ఈ ఎస్వీబీ బ్యాంకులో జమ అయినటువంటి నేపథ్యంలో ఇది కుప్పకూలటం అనేది జరిగినప్పుడు ఎంతవరకు ఇందులో డిపాజిట్ పెట్టుకునేటువంటి డిపాజిట్దారుల యొక్క మనీ సేఫ్గా ఉంది, తిరిగి ఆ బ్యాంకు వాళ్ళ డిపాజిట్లు చేయగలుగుతుందా, ఎందుకు ఈ రకమైన పరిస్థితి వచ్చింది కనుక మనం ఆలోచిస్తే గడిచినటువంటి కొంతకాలంలో మనం మళ్ళీ ప్రపంచంలో ఆర్థిక మాంద్యం ఏర్పడబడుతోంది. వరల్డ్ బ్యాంక్ అపాయింట్ చేసినటువంటి ఒక కమిటీ, సీనియర్ కమిటీ ఇచ్చినటువంటి రిపోర్టు ప్రకారం రేపు మే జూన్లలో ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మాంద్యం రాబోతోంది అనేటటువంటి సంకేతాన్ని 6 నెలల క్రితమే ఇచ్చినారు. ఎప్పుడైతే 6 నెలల క్రితం సంకేతాలు ఇచ్చినారో ప్రపంచంలో ఉండేటటువంటి అన్ని దేశాల్లో ఉండే కేంద్రీయ బ్యాంకులు, అంటే అమెరికాలో ఉండేటువంటి ఫెడరల్ బ్యాంక్ కానీ భారతదేశంలో ఉండేటటువంటి రిజర్వ్ బ్యాంక్ లాంటి సంస్థలు కానీ ఇవన్నీ కూడా దేశాల్లో ఉండే కేంద్రీయ బ్యాంకులన్నీ కూడా వారు బ్యాంకులకు ఇచ్చేటటువంటి రుణాల మీద వడ్డీ రేట్లు పెంచడం మొదలుపెట్టినాయి. మన దగ్గర దాన్ని రెపో రేట్ అంటాం. అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకులకు ఇచ్చేటటువంటి రుణాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద కలెక్ట్ చేసేటటువంటి రేట్ని రెపో రేటుగా పిలుస్తాం. దాన్ని కాస్ట్లీ చేయడం మొదలుపెట్టినారు. అంటే 4.2% గడిచిన సంవత్సర కాలంలో ఉండేదో 6 సార్లుగా దాన్ని పెంచి ఇవాళ దాదాపుగా 6.7%, 6.5% పెంచేసినారు. సో ఎప్పుడైతే రిజర్వ్ బ్యాంక్ నుంచి తీసుకునేటువంటి రుణాలన్నీ కూడా కాస్ట్లీ అయినాయో ఆ బ్యాంకులు వారిచ్చేటటువంటి రుణాలు కూడా కాస్ట్లీ అవుతాయి న్యాచురల్గా. 6.5% ఆర్బీఐ దగ్గర నుంచి వాళ్ళు రుణం తెచ్చుకున్నప్పుడు ఖచ్చితంగా 7.5, 8.5% మాత్రమే వ్యక్తులకి వ్యవస్థలకి రుణాలు ఇవ్వగలుగుతారు, కానీ దాన్ని తక్కువగా ఇవ్వలేరు. ఎప్పుడైతే రుణాల మీద కలెక్ట్ చేసేటువంటి వడ్డీ రేట్లు పెరిగినాయో అప్పుడు ఏ వ్యాపార సంస్థ రుణాలు తీసుకోవడానికి ముందుకు రాదు, ఇంక్లూడింగ్ స్టార్టప్ కంపెనీలు కూడా. సో హెచ్చు వడ్డీలు ఏదైతే పెరగటం మొదలుపెట్టినాయో ఇవాళ ప్రపంచవ్యాప్తంగా చూస్తే అమెరికాలోనే కాదు అన్ని దేశాల్లో ఇంక్లూడింగ్ చైనా, ఇంగ్లాండ్, యూరప్ అన్ని దేశాల్లో కూడా వడ్డీ రేట్లన్నీ పెంచేసినారు. సో దాని ఫలితంగా ఎవరెవరైతే ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ కంపెనీస్ ఉన్నాయో అట్లాగే ఇంటర్నల్గా కూడా ఎకానమీకి తోడ్పడే కంపెనీలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు వారి బ్యాంకులని తీసుకునేటటువంటి రుణాల శాతాన్ని తగ్గించేసినారు. ఎందుకంటే కాస్ట్లీతో కూడుకున్నటువంటి ఆ ప్రోడక్టు మరింత కాస్ట్లీగా అయినప్పుడు దాన్ని పర్చేజ్ చేసేటటువంటి కన్జ్యూమర్సు తక్కువగా ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. అది వడ్డీ రేట్లు పెంచడంలో కూడా బ్యాంకుల యొక్క ఆలోచన ఏముంది, ఎకానమీని స్లో డౌన్ చేయాలి. ఎకానమీ ఎప్పుడైతే స్లో డౌన్ అయ్యి ప్రజలకు రుణాలు దొరకటం అనేటటువంటిది చాలా తక్కువగా లభిస్తుందో అప్పుడు ఈ ఎకానమీ స్లో డౌన్ అవటం వల్ల మాంద్యం కూడా దాన్ని తగ్గేటటువంటి ప్రమాదాలు, అంటే ఖర్చులు రేట్లు పెరగటం. ఒకవేళ 1,00,000 రూపాయలు ఎక్కువ వడ్డీతో కనుక రుణం తీసుకుని ఒక ప్రోడక్ట్ని తయారు చేస్తే తప్పనిసరిగా ఆ ప్రోడక్ట్ యొక్క కాస్ట్ పెరుగుతుంది. కాబట్టి పెరిగినటువంటి కాస్ట్ ప్రకారం ఎంప్లాయీ యొక్క వేతనాలు పెరగవు, కాబట్టి ఎంప్లాయీ కొనే అవకాశాలు తక్కువ ఉన్నాయి, కాబట్టి అతను కొనడు. లేదా హెచ్చు వడ్డీతో మొత్తంతో దాన్ని కొన్నా కూడా దాని వినియోగాన్ని కొద్దిగా ఎక్స్పాండ్ చేసుకునే ప్రమాదాలు ఉంటాయి. కాబట్టి అది కాస్ట్లీగా ఉండే పరిణమించేటటువంటి సందర్భంలో మాత్రమే ఇవాళ ఎస్వీ బ్యాంకు కూడా దానిలో చిక్కుకొని పోయింది. ఎవరికైతే స్టార్టప్లు రుణాలు ఇచ్చినారో విరివిగా రుణాలు ఎప్పుడైతే ఇచ్చేసినారో వారు దాని రుణాలు తీసుకోవటం మానేసినారు. అదే రకంగా వీళ్ళు గవర్నమెంట్ సెక్యూరిటీస్లో మనీని బ్లాక్ చేసేసినారు. ఎప్పుడైతే ఓల్డ్ రేట్స్ ఏవైతే ఉన్నాయో గవర్నమెంట్ సెక్యూరిటీలో పెరిగినటువంటి వడ్డీ రేట్ల ప్రకారం వీళ్ళకి వడ్డీ రాలేదు.
సో టెక్నాలజీ సంస్థలన్నీ కూడా వీళ్ళ దగ్గర నుంచి మనీ తీసుకోవడానికి సిద్ధంగా లేరు, వ్యాపార సంస్థలు సిద్ధంగా లేరు. ఎప్పుడైతే వీరి యొక్క ఇచ్చినటువంటి రుణాలకి తీసుకున్నటువంటి డిపాజిట్లకి మధ్యలో ఏదైతే ఒక ఇంబ్యాలెన్సెస్ ఏవైతే ఏర్పడినాయో, బ్యాలెన్స్ సమతౌల్యత ఎప్పుడైతే దెబ్బతిందో ఆ బ్యాంకు కుప్పకూలింది. సో ఆ బ్యాంకు దారిలోనే మరొక బ్యాంకు సిగ్నేచర్ అనేటటువంటి బ్యాంకు జరిగింది. ఈ యొక్క కారణం రేపొద్దున్న 2008వ సంవత్సరం మళ్ళీ రిపీట్ కాబోతోందా? ఆర్థిక సంక్షోభం రిపీట్ కాబోతోందా? అమెరికాలో బ్యాంకులన్నీ మరి కొలాప్స్ అవ్వబోతున్నాయా? అమెరికాలో బ్యాంకులు కనుక కొలాప్స్ అయితే దాని ప్రభావం భారతదేశం మీద ఉంటుందా అనేటటువంటి చర్చ ప్రపంచవ్యాప్తంగా జరగటం మొదలుపెట్టింది. అందుకనే ఫెడరల్ బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ అనేటువంటి ఒక సంస్థ ఏదైతే అమెరికాలో ఉందో, సో బ్యాంకుల్ని మానిటర్ చేసేటువంటి సంస్థ, అదే రకంగా ఫెడరల్ డిపాజిట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఏదైతే ఉందో, అదే రకంగా అక్కడ ఉన్నటువంటి ట్రెజరీ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో, ఇవన్నీ సంయుక్తంగా మొన్న ఒక స్టేట్మెంట్ ఇస్తూ ఖాతాదారులు కానీ డిపాజిట్దారులు కానీ ఎస్వీబీ బ్యాంకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎక్కడా కూడా ఆందోళన పడాల్సినటువంటి అవసరం లేదు, మీ యొక్క డిపాజిట్లన్నీ ఆఖరి పైసా వరకు మేము చెల్లిస్తాం అనేటటువంటి మాటను చాలా తేటతెల్లంగా చెప్పినారు. సో ఇప్పుడు అనేక రకాలుగా కనుక మనం చూస్తే, మొన్ననే ఏదో ఒక లైటర్ వీళ్ళు ఎవరో మాట్లాడుతూ మీ యొక్క సిబిల్ రేట్ ఎంత ఉందని నార్మల్గా బ్యాంకులు అడుగుతుంటాయి, ఎవరైతే రుణాలు తీసుకోవడానికి వెళ్ళినారో మీ సిబిల్ రేట్ ఎంత ఉంది అని. ఇక్కడ రుణం తీసుకోబోయే వ్యక్తి మీ బ్యాంక్ సిబిల్ రేట్ ఎంత ఉంది అనేటటువంటి అడగటం అనేటటువంటిది ఇది చాలా హాస్యాస్పదంగా కనిపించినా కూడా ఇవాళ బ్యాంకుల యొక్క సిబిల్ రేటు కూడా ప్రజలు చూసుకునేటటువంటి ప్రమాదాల్లో పడ్డారు. ఫలానా బ్యాంకులో నేను కనుక డిపాజిట్ పెట్టిన రోజున ఈ బ్యాంక్ అనేటటువంటిది ఉంటుందా లేదా కుప్పకూలుతుందా అనేటటువంటిది ఆలోచనలు వచ్చినాయి. ఒక్క భారతదేశంలో ఉండేటటువంటి పబ్లిక్ సెక్టార్ రంగంలో బ్యాంకులు మాత్రమే ఈ వీటి విషయంలో 100కి 1000% సేఫ్గా ఉన్నాయని మనం చెప్పక తప్పదు. ఎందుకంటే ప్రభుత్వాల యొక్క అజమాయిషీలో, ప్రభుత్వాల యొక్క సావర్నిటీలో, ప్రభుత్వాలకు ఎష్యూరెన్స్లో నడిచేటటువంటి బ్యాంకులు కాబట్టి ఇవన్నీ కూడా ఎటువంటి ఉపద్రవం వచ్చినా కూడా 2008వ సంవత్సరంలో ఒక్క పబ్లిక్ సెక్టార్ బ్యాంక్ కూడా ఫెయిల్ అవ్వలేదు. బ్యాంకులు మెర్జర్ కావచ్చు, లేదా వారు ఇచ్చినటువంటి రుణాలు రికవరీ కాకపోవడం వల్ల వారి లాభదాయక తగ్గచ్చు, కొన్ని బ్యాంకులు నష్టాల్లోకి వెళ్ళొచ్చు. కానీ ఇవన్నీ తిరిగి మళ్ళీ పుంజుకునే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఎస్వీబీ బ్యాంక్ ఫెయిల్యూర్ అనేటటువంటిది వారు ఇచ్చినటువంటి రుణాలు, వారు కలెక్ట్ చేసినటువంటి డిపాజిట్ల మధ్యలో ఆ సమతౌల్యత దెబ్బతిన్న కారణంగానే ఈ రకమైనటువంటి ప్రమాదాలైనాయి. అయినప్పటికీ కూడా భారతదేశంలో ఉన్న ఏ డిపాజిటర్ కూడా ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు. 2008వ సంవత్సరంలో వచ్చినటువంటి ఈ ప్రపంచ ఆర్థిక సంక్షోభం మళ్ళీ వచ్చేటువంటి అవకాశాలు లేవు. వస్తే ఏదైనా ఆర్థిక మాంద్యం ఏర్పడుతుంది. ఆర్థిక మాంద్యం అన్నీ కూడా చాలా టెంపరీగా ఉండేటటువంటి అవకాశాలే. వాటిల్లో ధరలు పెరుగుతాయి, ఇన్ఫ్లేషన్లు పెరుగుతాయి, మళ్ళీ తిరిగి కంట్రోల్లోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి భారతదేశంలో డిపాజిట్ దాచుకున్న ఏ డిపాజిట్దారుడు కూడా ఎక్కడా కూడా ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు అనేటటువంటి వాస్తవాన్ని మాత్రం మనం చెప్పక తప్పదు.